ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము చూసినప్పుడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ఇశ్రాయేలు ఎవరి కుమారుడండి? ఇందాక చెప్పారు, ఇస్సాకు గారి రెండవ కుమారుడు యాకోబు. యాకోబు మోసగాడు, వాళ్ళ అన్నను మోసం చేసినవాడు. అయితే ఆ మోసగాడు కాస్త ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుని చేత ఆశీర్వించబడ్డాడు. అయితే ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. పాపము ఎప్పుడైతే ఇశ్రాయేలు చేశాడో కూలిపోయాడంట. అంటే ఇశ్రాయేలు పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తుగా, పరిశుద్ధమైన కుమారుడిగా ప్రభువు అంగీకరించి ఆయన్ని ఆశీర్వాదమునకు కారకుడుగా ఎంచుకున్నాడు. అందువల్ల ఆయన పాపం చేస్తే ఏమైపోయాడు? కూలిపోయాడు. కనుక ఇప్పుడు నేను ఆశీర్వాదకరంగా మార్చాలి అనంటే, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే గ్రేస్ మార్కులు 5 కలుపుతాం కాబట్టి మీరు పాస్ అవుతారు అని అంటే, ఆ 5 మార్కులు తక్కువ ఉన్నోళ్ళు పాస్ అవుతారు. 7 మార్కులు తక్కువ ఉన్నోళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ సప్లిమెంటరీ రాయాలి. అప్పుడు ఆయన ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించి పాస్ అవ్వచ్చు. ఇక్కడ అదే ఏం జరిగిందంటే, నువ్వు కూలిపోయావు పాపం చేసి. అయితే ఈ పాపంతో నీ కూలిపోయి ఉండుట నాకు ఇష్టం లేదు, నువ్వు పడి ఉండుట నాకు ఇష్టం లేదు, పాపంలో దొర్లుట నాకు ఇష్టం లేదు, జుర్రుకొనుట ఇష్టం లేదు. నువ్వు ఆ విధంగానే ఈ లోకంలో ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు ఆరనగ్రికి తీర్పుకు అప్పగించబడ్డం నాకు ఇష్టం లేదు. అది ఆయనకు అంత పట్టుదల. ఎందుకంటే తిరిగి ఆ దొంగ ఊబిలో నుంచి మళ్ళీ బయటికి లాగాలి. ఇశ్రాయేలు నా కుమారుడు కదా అని ప్రభు యొక్క తపన అంటే తీవ్రమైన ప్రేమ, అందులో త్యాగము, అందులో ఆయన బాధ్యత నెరవేర్చుకుంటూ ఆయన శ్రమిస్తాడు అని అర్థం. అందువల్ల నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. నీవు విగ్రహముల తట్టుకు తిరిగి విగ్రహముల జోలికి వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకొని నువ్వు అన్యుల పాలైపోయావు. అన్యుల ఆచారములే నువ్వు చేయటానికి ప్రోత్సాహపరిచింది నీ భార్య. అలాగే నువ్వు పిల్లలు కానీ అపవిత్రమైన సంతాన ఉత్పత్తి చేసావు. కాబట్టి నా స్వాస్థ్యము పాడైపోయింది, కలుషితమైపోయింది. అందుకే నువ్వు నా తట్టు తిరుగు. ఈ దేవుడు యెహోవా వైపు తిరుగుము. ఓ ఇజ్రాయెల్, రిటర్న్ unto the Lord thy God, for thou hast fallen by thine iniquity అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా కష్టమైన మాట ఇశ్రాయేలుతో ప్రభు చెప్తున్నాడు. ఏంటి? 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా ఎవరు? అందరూ నాకు సమాధానం చెప్తే సంతోషం అవుతుంది. యెహోవా ఎవరు? మన సృష్టికర్త, మన తండ్రి అయిన దేవుడు. ఆయనతో మాట్లాడాలంటే ఇంత పెద్ద మూట తీసుకొని వచ్చి నీ ముందు పెడుతున్నాను అనేసి వల్లించడం కాదు. నీవు ఏమి చెప్పాలనుకున్నావు, నీవు ఏమి అడగాలనుకున్నావు, ఏమి పొందాలనుకున్నావు, అది ఖచ్చితమైన మాటలతో నిక్షిప్తంగా మనం కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయనకి అంతా మన పనికిమాలిన విషయాలన్నీ కూడా వినడానికి ఆయన చెవి ఒగ్గే సమయం లేదు. అర్థం చేసుకున్నాం. మాటలు ఎలా చేయాలండి? సిద్ధపరచుకోవాలి. నేను చాలా బాధగా చెప్తున్నాను ఈ విషయం. ఏమని ప్రార్థన చేస్తారంటే, నీకు తెలుసు ప్రభువా తండ్రి, నేను ఎంతెంత గొప్ప దాన ధర్మాలు చేస్తున్నాను, ఎంతమందికి సహాయంగా ఉన్నాను, ఎంతమందికి బాగు చేశాను, ఎంతమందికి అన్నం పెట్టాను, ఇవన్నీ మీకు తెలుసు కదా.
అని మళ్ళీ తిరిగి కదా అని కూడా అడుగుతారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయన సర్వలోకాన్ని కూడా ఒక్క నిమిషంలో చూస్తున్నాడు. ఆయనకి నువ్వెవరివో, ఎందుకు చేసావో, ఏ ఉద్దేశంతో చేసావో, ఏ లాభం సంపాదించుకోవాలని చేసావో అది కూడా తెలుసు ప్రభుకి. మనం తిరిగి ఆ 2 నిమిషాలు కూడా ఆ ప్రార్థనలో మన సెల్ఫ్ బోస్ట్ ఉంటుంది. ఆలోచన చేద్దాం. మన ప్రభు మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. ఆయనకు ఇటువంటి ప్రార్థన వేషధారి వలె మనం ప్రార్థన చేసినట్టు అవుతుంది. అందుకని మాటలు సిద్ధపరచుకొని, మాటలేంటి? ముందు ప్రార్థనలో ఏం చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే స్తుతించుట. నువ్వు గొప్ప దేవుడవయ్యా, పరిశుద్ధుడవయ్యా, నువ్వు ఎంతో శక్తిమంతుడవు, ఎంతో ప్రభావం కలిగిన వాడు. నువ్వు సర్వలోకములు ఎట్టి టైం చూడగలవు, పరిశీలించగలవు, హృదయ అంతరంగములను పరిశోధించి తెలుసుకోగలిగిన మహాప్రభు. సర్వలోకములను నువ్వు ఏకధాటిగా ఏలుతున్నవాడు. అటువంటి వాడు నా ప్రార్థన కూడా వినుటకు నీకు ఇష్టమైందా? ప్రభువా నీకు వందనాలయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఆయన చాలా ఇష్టపడతారు. ఇంకా మీకు ఇంకా ఎంత మంచిగా వివరిస్తారో, ఎంత మంచిగా దేవుని స్తుతిస్తారో అంత బాగా మీరు స్తుతించుకుంటా మరి దేవుని సన్నిధిలో ఆయనకు స్తుతి ఆగాలు, సన్నుతులు తెలియచేస్తే ఇంకా ఇష్టపడతాడు. అది స్తుతి. ఆ తర్వాత ఆయన ఎదుట నువ్వేమి అడగాలనుకున్నావు, అడిగే ముందు మొట్టమొదటిగా ఇతరుల అవసరాలు మనం ఆ ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తే, వారి ప్రార్థన ముందు దేవుడు ఆలకిస్తే నీ మనవులు మళ్ళీ ఒక్కసారి రెండో తరుణంలో నువ్వు ప్రభు పాదాల దగ్గర పెట్టవచ్చు. ఇతరుల గురించి నీకు బాధ్యత ఉంటే, వారి కష్టం గురించి, వారి రోగాల గురించి, వారి ఇబ్బందుల గురించి, ఎరుకుల గురించి, వారి యొక్క వ్యాధుల గురించి మనము మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. అవి పొంది ఉన్నామని నమ్ముతూ ప్రార్థన చేయాలి. వారి విశ్వాసమును చూసి స్వస్థపరిచి ఉన్నాడట. ఆమె విశ్వాసమును బట్టి కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. కాబట్టి విశ్వాసముతో మనం అడుగుట, పొంది ఉన్నాము అని నమ్ముట అనేది రెండు కూడా జరగాలి. అది ఆ తర్వాత నీ అవసరాలు, నీ విజ్ఞాపన, నీ గురించి. నీ అనే మాటలు మొత్తం నీ కుటుంబం, నా 4, 6, 3, 2 అవన్నీ ఉంటాయి. అవి కూడా మనము ప్రభు పాదాల దగ్గర చెప్పాలి. చెప్పినప్పుడు ఇంత పొడుగు కాదు, నీకేమి కావాలో అదే బ్రీఫ్గా అడగాలి. అడిగి దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఆయన సమయంలో ఇస్తాడు, ఆయన సమయంలో తలుపు తెరుస్తాడు, ఆయన సమయంలో నాకు ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. నేను పొంది ఉన్నాను. ఈ మాటలో మీకు విచిత్రమైన విషయం ఏమంటే, భార్య భర్తలు పెళ్ళైనాక వారికి బిడ్డలు ప్రభు దయచేయడం అనేది ఇష్టమే ప్రభుకి. ఓకే, గర్భవతి అయింది. ఎన్నాళ్ళకి బేబీ పుడుతుంది? 9 months. 9 months ఎదురు చూడడమే ఆవిడ పని, దేవుని స్తుతించడమే ఆమె పని, ఆ బేబీని పెంచుకోవడమే. దానికి ఈవిడ జాగ్రత్తగా, సంరక్షణగా ఆహారము, రెస్టు, స్తుతులు, దేవునికి ప్రార్థన, సంతోషముతో ఉండుట అనేది చాలా భాగ్యము. 9 నెలలు కూడా ఆ విధంగా గర్భంలో ఉన్న బిడ్డ కొరకు ప్రయాసపడుట తల్లి. అటువంటి సిద్ధపాటుతో గర్భవతి ఉండాలి. అప్పుడు లోపల ఉన్న బిడ్డ ఎంతో చక్కగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమృద్ధి అయిన మరి శక్తి, బలము, ప్రతి ఇంద్రియము, ప్రతి రక్త కణాలు, ప్రతి అవయవాలన్నీ కూడా ఖచ్చితంగా ఎదుగుతాయి. కాబట్టి గర్భవతిగా ఉండి
చాడీలు, దెబ్బలాటలు, విసుగులాటలు, అత్తగారి పోరు, భర్తగారి దెబ్బలు ఇవన్నీ తినుకుంటూ ఉంటే ఆ బిడ్డకి సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇటువంటి అరాచకాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాటలు సిద్ధపరచుకొని ఆ విధంగా అవసరాల గురించి, మన కుటుంబీకుల పరిస్థితుల గురించి ప్రభువుకు వివరించి పొందుకోవాలి. ఇది మన ప్రార్థనలో చాలా ముఖ్యమైనది. మాటలు సిద్ధపరచుకొని ఏది ఖచ్చితంగా నీకు అత్యవసరం ఉంది. ఈరోజు నేను పరీక్ష ఫీజు కట్టాలి, అది నీకు అత్యవసరం. ప్రభువు సకల ఐశ్వర్యము కలిగినవాడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19 ఏమని ఉంటుంది? గబగబ చదవండి, అందరూ తీసి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 క్రీస్తు యేసునందు తీయండి, తీసి చదవాలి, పొల్లు పోకుండా. ఆగమ్మ, కాగా నువ్వే చదువు. కాగా నా వైపు చూడు, నా వైపు చూసి ఒక్కొక్క మాట విడిగా చెప్పు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము. అది ఇక్కడ అప్పుడప్పుడు ప్రార్థన చేయి, అప్పుడప్పుడు ఇస్తాడు, ఇన్స్టాల్మెంట్లో ఇస్తాడు. అలాంటివన్నీ ఉన్నాయా? ఒకసారి చూడండి, అలా ఉందా? చూడండి అమ్మా. మీ ప్రతి అవసరము అన్నాడు. ప్రతి అవసరము ఎన్ని? 1000 అవసరాలు ఉన్నాయా? 10 ఉన్నాయా? 20 ఉన్నాయా? ఎన్ని అవసరాలు ఉన్నాయి? అన్ని అవసరాలు కూడా తీర్చగల సమర్థుడు. హల్లెలూయా. చెప్పు ముందు పాస్టర్ గారికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. కాబట్టి మనకు ప్రభు ఉన్నాడు, మన అవసరమును తీర్చేవాడు. ఇది నమ్ముతున్నారా మీరు? మీరు నమ్మితే ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఎంత బాగుంది! ఆయనకు ఐశ్వర్యం ఉందంట. ఆకాశం అంతా, భూమి అంతా, ఇదంతా కలిపి నింపేసి ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు చూడు. ఈ చిన్న అవసరం ఇవ్వడా? మనం అడగడంలోనూ విశ్వసించడంలోనూ తేడా ఉంది. అందువల్ల మనం పొందలేకపోతున్నామని అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి అవసరము తీర్చే దేవుడు అని మనము నమ్మాలి. ఓకే. ఇంకా మహిమలో క్రీస్తు ప్రభువు ఏముందన్నమాట? మహిమ ఉంది. ఐశ్వర్యము, మహిమ. కాబట్టి ఐశ్వర్యము కలిగిన వాడు, కాబట్టి ఇవ్వడానికి ఏమాత్రం లోపం లేనివాడు, కాబట్టి ఏమాత్రం కూడా ఆయన లోభి కాదు. ప్రభు లోభి కాదు. లోభి అంటే ఏంటి? పిసినారి కాదు. ఎంత బాగుంది! కాబట్టి నీకు ర్యాకెట్ కావాలంటే ర్యాకెట్ కూడా ఇస్తాడు, దాంతో నీకు పని ఉంటే. అర్థమైంది? ఉంటే నువ్వేం పని చేస్తావు? నువ్వు సైంటిస్ట్వా? ఏమైనా పనులు చేస్తున్నావా దాంతో? అందుకే ఇవ్వడు. ఓకే. దేవునికి మహిమ కలిగింది కాక. ఈరోజున మరి ప్రతి అవసరం ఆయన తీర్చే దేవుడు. బట్ మై గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్. ఆల్ యువర్ నీడ్. ఎంత బాగుంది చూడు. మై గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్. అకార్డింగ్ టు హిజ్ రిచెస్. ఆయనకు రిచెస్ట్ దేవుడు. ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. మన యేసు క్రీస్తు ప్రభు ద్వారా అడగాలి, అప్పుడు మనం పొందుకోవచ్చు. ఇంకా బాగుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి యుగములు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందువల్లట మనం ఏం చేయాలట? మీరు ఆయన యొద్దకు రండి. మాటలు సిద్ధపరచుకొని ఆయన యొద్దకు రావాలి. మాటలు సిద్ధపరచుకొని పాస్టర్ గారి దగ్గరికి, లేకపోతే అమ్మమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి వెళ్తే ఇవన్నీ నాకు దొరుకుతాయి, వాళ్ళకి గోల్డ్ బంగారం ఉంది, క్యాష్ ఉంది, అక్కడి నుంచి తీసిస్తారు, అలాంటివంటే అక్కడికి వెళ్ళండి అంటాడు దేవుడు కదా.
ఓకే, దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఏమంటాడంటే, వాళ్ళు పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. ఎంత బాగా చూడండి, ఎంత బాగుంది. ఎడ్లు అంటే ఏంటి? ఎడ్లు అంటే ఏంటి? ఎద్దులు అంటే ఏంటి? కౌస్. అవి బలిగా నేను ఇవ్వడం కాదు, నా పెదవులు అర్పిస్తున్నాను. అమ్మ, పెదవులు ఏం చేసుకుంటాడు దేవుడు? పెదవులలో నుంచి వస్తున్న మాటలు, స్తుతులు, కీర్తనలు, సంకీర్తనలు ఇవన్నీ కూడా నీకు అర్పించుచూ ఉన్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. అది ఎంత బాగుంది చూసారా? అవే మాకున్నాయి ప్రభువా. ఎంత బాగుంది చూడండి. ఎంత ప్రీతికరమైన మాట అంటే. ఇంకా నీవు ఇంత పెద్ద దేవుడు, ఇంత ఐశ్వర్యవంతుడు, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, ఎంత గొప్ప దేవునికి సర్వలోకాలు ఇలా ఒక్క నిమిషంలో నువ్వు మరి చూసి పరిశీలించి ప్రతి వారి యొక్క అవసరాలను నువ్వు చూసే దేవునికి నేనేమి అర్పిస్తాను? నా దగ్గర ఏముంది విలువైంది? కానీ మా దగ్గర ఏముంది? పెదవులు ఉన్నాయి. ఇవే నీకు అర్పించుచూ ఉన్నాము. ఇవే నీవు అంగీకరింపదగినవి. ఎంత బాగుందండి! అంగీకరింపదగినవి అంటే హృదయపూర్వకముగా ప్రేరేపించబడి నిజంగా గనక మీరు స్తుతులు చెల్లిస్తే ఆయన అవే అంగీకరిస్తాడు. ఓకేనా? దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఇంకేమంటాడంటే ఇంకొక మాట, ఇదిగో చూడండి. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు దేవుడువు నీవే కదా. మేమిక గుర్రాలెక్కం, మా చేతి పనితో చెప్పము. ఏమని చెప్పము? గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. అంటే ఏంటి? చేత పని అంటే చేతి పనితో చెప్పమంటే ఏంటి? చెక్క బొమ్మలు చేసుకొని నీవే మా దేవుడు అనము అని. బంగారంతో విగ్రహాలు చేసి మా చేతి పనితో చేసిన విగ్రహం మా దేవుడు అనము అంటున్నాడు. ఎంత బాగుంది! ఈ చేతి పనితో చెప్పమిక. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు దేవుడవు నీవే కదా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆగండి. ఇంత గొప్ప దేవుడు ఇలాగా వారి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మూలిగితే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను వారిని గుణపరచుదును. గుణపరచడం అంటే ఏంటి? గుణపరచడం అంటే ఏంటి? నా వైపు చూడండి. గుణపరచడం అంటే తండ్రి పట్టుకుంటాడు, ఎస్ కొడుతూనే ఉంటాడు. మళ్ళొకసారి అబద్ధం ఆడతావా, మళ్ళొకసారి అబద్ధం ఆడతావా, నీకు వాతలు పెట్టేస్తాను అంటాడు. కొంతమంది తండ్రి, కొంతమంది బెల్ట్తోని వేస్తారు, బుద్ధి చెప్తారు, గుణపరుస్తారు. వాడు తప్పు చేశాను అని అనుకొని వారు మళ్ళొకసారి రిపీట్ చేయకుండా బుద్ధి చెప్తారు. మన తండ్రి కూడా మనకు బుద్ధి చెప్తాడు. అది గుణపరచడం. కాబట్టి గుణపరిచే దేవుడు. పాపం చేస్తుంటే వదిలేడు ఆయన. లేకపోతే వదిలేసి బాగా పాపం చేసుకొని దెబ్బలు తిని నష్టపోయి అప్పుడు వస్తాడులే అనుకోడు ప్రభు. బుద్ధి చెప్పే దేవుడు, బాగు చేసే దేవుడు. కాబట్టి వారి మీద నున్న నా కోపము చల్లారెను. ఎప్పుడు చల్లారుద్ది? నా వైపు చూడండి. బెల్ట్తో 10 దెబ్బలు కొడితే వాడు అమ్మోయ్ బాబు ఇంకా అబద్ధమాడను, అమ్మోయ్ బాబోయ్ అబద్ధమాడని 2 చేతులు ఎత్తేస్తాడమ్మా, మమ్మీ వద్దు అని అంట. అప్పుడు కోపము తండ్రిది చల్లారుద్ది. మనస్ఫూర్తిగా నేను వారితో స్నేహితును. ఎంత బాగుందండి! మనస్ఫూర్తిగా స్నేహిస్తాను. ఎంత బాగా చూడండి, ఎంత ప్రేమగల మాట, ఎంత మధురంగా ఉందో చూడండి. ఎంత గొప్ప దేవుడు. ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్ అంటే పడిపోయిన స్థితి.
ఐ విల్ లవ్ దెమ్ ఫ్రీలీ. మనస్ఫూర్తిగా హృదయం విప్పుకొని నేను వారిని ప్రేమిస్తాను అంటున్నాడు. ఫర్ మైన్ యాంగర్ ఈజ్ టర్న్ అవే ఫ్రమ్ హిమ్. ఎందుకంటే నా కోపము చల్లారింది. బాగుందా? ఎంత బాగుందండి. ఇంత మధురమైన ప్రభు ఏమంటాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్టు. ఓకే, ఇది చెట్టు, ఇది చెట్టు. నాకు ఒకసారి అది ఇస్తావా? చెట్టు నాకు మంచు ఉన్నట్టు. చెట్టు నాకు ఇప్పుడు ఇది చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇదో చూడండి, ఇప్పుడు మంచు పడింది అనుకోండి. మంచు పడితే మంచు ఎక్కడ ఉంటుంది? ఇలా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. చెట్టు నీడ కాదు, చెట్టు ఆకులను అంటుకొని ఉంటుంది. చెట్టు నాకు మంచు, చదవండి, చెట్టు నాకు మంచు అది చాలండి 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 చాలండి. చెట్టు నాకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును. చాలు చాలు. ఇంత గొప్ప దేవుని యొక్క ప్రేమ, సన్నిధి, సహవాసము, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత బాగుంది. అట్టి దేవుని కృప మనకు తోడుగా ఉండగాక. ప్రభు అట్టి సహవాసము, ఆశీర్వాదం మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.